హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు అమ్మాయి రుచులు. ఈరోజు మనం వీడియోలో తక్కువ సమయంలో చాలా ఈజీగా చేసుకునే టమోటో బిర్యానీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని మనం చాలా తక్కువ సమయంలో చాలా టేస్టీగా లంచ్ బాక్సుల్లో కానీ అలాగే లంచ్లో కానీ ప్రిఫర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి బాస్మతి రైస్ను కానీ లేదా మామూలు రైస్ను కానీ 2 గ్లాసుల వరకు తీసుకోండి. ఇలా కొలతతో తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా నానబెట్టుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెను తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ డాల్డాని లేదా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను డాల్డాని వేసాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకొని దూరగా వేయించుకోండి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలని యాడ్ చేసుకోండి. ఇవి ఇప్పుడు బాగా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 3 లేదా 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు టమోటాలని వేసుకోండి. టమోటా అనేది బాగా మగ్గనివ్వండి. మీరు కావాలంటే టమోటాలని గ్రైండ్ చేసి కూడా ప్యూరీగా వేసుకోవచ్చు. ఇది టమోటా బిర్యానీ కాబట్టి ఇలా పీసెస్గా వేసుకుంటేనే బాగుంటుంది. టమోటా అనేవి పండినవి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు క్యారెట్ని అలాగే 1/2 కప్పు వరకు బఠానీని వేసుకోండి. ఇవి ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం అనేది ఎక్కువ పట్టదండి దీనికి. ఇప్పుడు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలా బదులు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి బాగా కలుపుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకొని బాగా 5 మినిట్స్ వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన గుప్పెడు పుదీనా లేదా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేసుకోండి. బియ్యం అనేవి మామూలుగా కూడా వాడుకోవచ్చు. ఈ టమోటా బిర్యానీ అనేది మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి స్లోగా కలుపుకొని 1 గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు కుక్కర్లో చేసే పని అయితే 1.5 గ్లాసు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఇది ఫస్ట్ ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. తరువాత ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎంత పొడి పొడిగా రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చాలా తక్కువ సమయంలో టమోటా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.